గుడ్ మార్నింగ్ ను హ్యాపీ భోగి. లేగు నాన్న, వేకి లెగాలి చింతల్లి. గుడ్ మార్నింగ్ చిన్నోడా, హ్యాపీ భోగి. లే నాన్న, గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్ళాలి, లెగాలి. ఈసారి పండక్కి బెంగళూరులోనే ఉండిపోవాల్సి వచ్చిందండి. అండ్ పిల్లలకి సెలవు లేదు, పవన్కి సెలవు లేదు. భోగి రోజు అయ్యుండి కూడా నాకేంటో అసలు పండగలానే ఏమాత్రం అనిపించలేదు. కన్నయ్య ఓట్స్ తింటావా, దోశ తింటావా బ్రేక్ఫాస్ట్కి? ఏం తింటావు చెప్పు? దోశనా ఓట్సా? ఏం చేయను? ఓట్స్ తినేస్తావా? ఓకే, లెగాలి ప్లీజ్, రెడీ అవ్వాలి త్వరగా, స్కూల్కి టైం అవుతుందానా ప్లీజ్. గుడ్ మార్నింగ్ తల్లి. హలో బర్డీ, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్లకు రుబ్బానండి. సో అందులోకి అల్లం చట్నీ అయితే చేస్తున్నాను. సో ఇది నా స్టైల్ ఆఫ్ అల్లం చట్నీ అనమాట. స్వీట్గా చేయను నేను, పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను. ఇదిగోండి అల్లం, పచ్చిమిరపకాయలు, టొమాటో అండ్ పుదీనా వేసి చేస్తానమాట. బెల్లం అయితే అసలు యాడ్ చేయను, నాకు ఇలానే ఇష్టం, నేను ఇలా చేసుకుంటానమాట. స్వామి 1 2 3 కమ్. సో చిన్నోడికి ఈరోజు స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ అండి. సో ట్రెడిషనల్ అటైర్లో అయితే పంపించమన్నారు. సో అందుకని వీడికి పంచాయతీ వేసి పంపిస్తున్నాను. శరణ్కి ట్రెడిషనల్ అటైర్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా కుర్తీస్ కానీ ఇలా పంచెలు కానీ, వై ఆర్ యూ వేరింగ్ అని అడుగుతాడు. బట్ అయినా వాడిని కాస్త బుజ్జగించి వేసి పంపిస్తామన్నమాట. శరణ్, యూ లుక్ సో హ్యాండ్సమ్. ఇదివరకు కూడా నేను వీడియోస్లో చెప్పాను కదండి, లాస్ట్ టైం నేను జీర్ణం పౌడర్ గురించి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను పిల్లలకి సబ్జాల్లో తేనె, జీర్ణం పౌడరు, అలాగే ఏదన్నా ఆకుల పొడి అంటే తమలపాకు లేకపోతే తులసాకు కలిపి పెడతానని. సో ఇది డైలీ రొటీన్ అనమాట. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు మరీ సిగ్గా ఉన్నారు అనుకుని రోజు పెట్టను తప్ప. బట్ డైలీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు బ్రష్ చేసుకున్నాక వాళ్ళకి ఫస్ట్ నేను అదే ఇస్తాను అనమాట. అది ఇచ్చిన తర్వాతే వాట్ ఎవర్ ద బ్రేక్ఫాస్ట్ దే ఆర్ ఈటింగ్ నేను అది ఇస్తాను. బాయ్ కన్నయ్య, ఇటు చూసి చెప్పవా బాయ్. యూజువల్గా అయితే ఇదివరకు వీడియోలో చెప్పినట్టు పవన్ నేను మజ్జిగ తాగుతామండి ఆ జీర్ణం పౌడర్ వేసుకొని. బట్ ఊరి నుంచి వచ్చిన తర్వాత అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి. సో అందుకని ఈరోజు కషాయం అయితే చేస్తున్నాను అనమాట. ఇది యూజువల్గా రెగ్యులర్గా మధ్య మధ్యలో చేసుకునే కషాయాలే. మేము కోవిడ్ టైం నుంచి అలవాటు చేసుకున్నాము. ఎప్పుడైనా ఇలా సిక్ అయినప్పుడు, జలుబులు చేసినప్పుడు ముఖ్యంగా కషాయాలు తాగుతాం అనమాట. ఇది చాలా సింపుల్ అండి. ఇందులో నేను అల్లం, ధనియాలు, జీలకర్ర, వాము, కరివేపాకు, పుదీనా వేసాను అనమాట. సో కొంచెం తమలపాకు పొడి కూడా వేసాను. అది మన ఇష్టం అండి, ఆకులు ఏం వేసుకుంటాం అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మా అమ్మ అయితే ఒకరోజు తమలపాకు వేస్తుంది, ఒకరోజు మునగాకు వేస్తుంది, ఒకరోజు పుదీనా వేస్తుంది, ఒకరోజు కొత్తిమీర వేస్తుంది. అలాగా విడివిడిగా ఆకులు వేసుకొని కూడా చేసుకుంటుంది అనమాట. అండ్ నేను తోటకు వెళ్ళాను అనుకోండి, అక్కడి నుంచి నేను రామఫలం ఆకులు, మామిడి చిగుర్లు, జామ చిగుర్లు ఇలా తీసుకొస్తానమాట. అవి కూడా వేసుకుంటాము. సో మన ఇష్టం, ఆకులు ఏం వేసుకుంటాం అనేది మన ఇష్టం, రకరకాలుగా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు అయితే ప్రస్తుతానికి ఈ డ్రింక్ చేస్తున్నాను, గ్రీన్ టీ లాగా అనుకోండి. అండ్ ఇందులో ఏంటంటే ఇది మరిగిపోయిన తర్వాత ఇందులో నిమ్మకాయ, అలాగే కొంచెం తేనె అండ్ సబ్జా గింజలు అవి కూడా కలుపుకొని నేను ఇద్దరం తాగుతాం అనమాట. వన్స్ శరణ్ ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నుష్కా పని దగ్గరికి అయితే వస్తానండి. ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో శరణ్ని 9:30 కల్లా పంపిస్తాము స్కూల్కి. నుషిక 11 o'clockకి వెళ్తుంది. సో శరణ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి దాన్ని రెడీ చేసేసి దానికి వంట చేసేసి దానికి లంచ్, స్నాక్స్ పెట్టేసేసి అదే టైంలో శరణ్కి కూడా లంచ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇది ఇంకా డైలీ రొటీన్ అండి, నాకు ఇలానే చేస్తూ ఉంటా ప్రతిరోజు.
అండ్ నూకి ఈరోజు తలస్నానం చేయడం అస్సలు ఇష్టం లేదండి. భోగి రోజు భోగి స్నానాలు అంటాము. ఎలాగో పండుగ ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. పిల్లలకి స్కూలు, పవన్కి వర్క్ నార్మల్ రొటీన్గానే ఉంది. అండ్ దట్టు ఇక్కడే ఉండిపోయాం, ఊరికి కూడా వెళ్ళకుండా. దట్టు మళ్ళీ నువ్వు ఏమో తలస్నానం కూడా చేయనంటుంది. సో దానికి ఇష్టం లేకపోయినా ఈరోజు బలవంతంగా నేను తలస్నానం చేయించాల్సి వచ్చిందనమాట. సో దానికి ఇంకా సెన్సరీ ఓవర్లోడ్ అయిపోయింది, దానికి ఇష్టం లేని పని చేశానని. సో ఆబ్వియస్గా దానికి ట్యాంట్రమ్ వచ్చేసింది. సో ఇలా దానికి ఇష్టం లేకుండా నేను బలవంతం చేసి దానికి ట్యాంట్రమ్ వచ్చినప్పుడు నేను పెద్దగా రియాక్ట్ అవ్వనండి. నేను దానికి ఎనఫ్ టైం ఇస్తాను దాని ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవడానికి. సో దానికోసం అది ఆ టైంలో కాసేపు టీవీ చూస్తానన్న, దానికి నచ్చిన పని ఏం కావాలంటే అది చేసుకోమని నేను వదిలేస్తాను. ఎందుకంటే అది ఓపెన్గా నాకు చెప్పలేదు కదా, నాకు ఈ బాధ వచ్చిందమ్మా, నాకు ఇది నచ్చలేదమ్మా, నేను అందుకే నాకు ఇలా ఓవర్లోడ్ అవుతుందమ్మా ఎమోషన్ అని చెప్పలేదు కాబట్టి, సో దానికి నచ్చిన పని చేసుకోమని, అది ఆ ఎమోషన్లోంచి బయటకు వచ్చేంత వరకు కూడా నేను దానికి టైం ఇచ్చి వదిలేస్తానమాట. సో వన్స్ షీ ఈజ్ డన్ విత్ హర్ ఎమోషనల్ ఓవర్లోడ్, నేను దోశలు అయితే వేసుకోమని దానికి ఇచ్చేసానండి. ఎందుకంటే దట్ విల్ మేక్ హర్ హ్యాపీ అనమాట. సో అందుకని నీ దోశలు నువ్వే వేసుకో అని చెప్పి దానికి ఇచ్చేసాను. అది ఎలా షేప్ వచ్చినా, లావు వచ్చినా, సన్నం వచ్చినా తినేస్తుంది. దానికి అవేం పట్టింపు ఉండవు అనమాట. అట్లీస్ట్ ఏంటంటే ఆ దోశలు వేయడం వల్ల అది హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు కమ్. ఈరోజు నుషికాకి ట్యాంట్రమ్ ఒక 15 minutes వరకు కంటిన్యూ అయిందండి. సో యూజువల్గా ట్యాంట్రమ్స్ అనేవి తక్కువ టైం వరకు అది కంటిన్యూ చేస్తుంటే నేను రెస్పాండ్ అవ్వకుండా నేను వదిలేస్తాను, దానికి టైం ఇస్తానమాట అందులోంచి బయటికి రావడానికి. బట్ ఇన్ కేస్ ఆ ట్యాంట్రమ్ కనుక ప్రొలాంగ్ అవుతుంది అనుకోండి, సమ్ టైమ్స్ ఇన్ రేర్ కేసెస్ నుషిక ట్యాంట్రమ్ ఒక 1 hour వరకు వెళ్తుంది అనమాట, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. సో అలాంటప్పుడు మాత్రం అలా ఎక్కువసేపు వెళ్తుంది, ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటున్నట్టు మాత్రం నేను నా వాయిస్ అయితే రేస్ చేస్తానండి. సో అప్పుడే దాని బ్రెయిన్కి అర్థమవుతుంది అనమాట, ఇంకా స్టాప్ చేయాల్సిన టైం వచ్చింది, నేను స్టాప్ చేయాలి అని చెప్పేసి. లేదంటే అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట చాలాసేపటి వరకు. అండ్ ఓకే, లంచ్కి వచ్చేసి రైస్ అండ్ పొటాటో ఫ్రై అండి. స్నాక్ వచ్చేసి రాగి బిస్కెట్స్, పల్లీ చిక్కీ అండ్ బనానా ఇస్తున్నాను అనమాట. సో సెంటర్కి వెళ్ళే ముందు చూస్తే నేను హోంవర్క్ చేయించడం మర్చిపోయాను అనమాట నుషికాతో. సో ఇంకా కూర్చోబెట్టి నేనైతే హోంవర్క్ రాయిస్తున్నానండి. సో యూజువల్గా నుషికాకి అటెన్షన్ అనేది మంచిగా ఉంటే 10 minutes కన్నా ఎక్కువ తీసుకోదండి హోంవర్క్ రాయడానికి. బట్ అంతకు ముందే ఏమైనా ట్యాంట్రమ్స్ కానీ ఇంకేమైనా బిహేవియర్స్ కానీ వస్తే మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే అంత ఫోకస్ చేయలేదన్నమాట అది ఆ టైంలో. బట్ ఈరోజు హోంవర్క్ పర్వాలేదు, అంతకుముందు వైనింగ్ ఉన్నా కూడా బాగానే ఫినిష్ చేసింది. అండ్ ఈ హోంవర్క్లో కూడా ఇవాళ కొంచెం కొత్త కాన్సెప్ట్స్ ఇచ్చారండి. సో దాని గురించి పర్టికులర్గా నేను హోంవర్క్ మీద వీడియో తీసి అది నేను విడిగా అప్లోడ్ అయితే చేస్తాను. నానా ఇదిగో బుక్స్ ఇక్కడే ఉన్నాయి, సర్దేసుకో బ్యాగ్లో. జిప్ పెట్టేసి అక్కడ పెట్టేసి. బాయ్ తల్లి కాదు, బాయ్ మమ్మ. సో పిల్లలిద్దరూ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు నాకు టైం కుదిరిందండి భగవంతుడి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. డెఫినెట్గా ఈ భోగికి అయితే మేము తప్పకుండా ఆ భోగి మంటలు మిస్ అయ్యాము, అన్నీ మిస్ అయ్యాము. భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు, ఆ భోగి మంటలో కాచుకుని ఆ వేడి నీళ్లు, ఆ హరిదాసుడి పాటలు, ఇవన్నీ మిస్ అయ్యామండి. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా సంక్రాంతి అక్కడే సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఊర్లో మేము తప్పకుండా డెఫినెట్గా ట్రై చేస్తాము. సో కొన్ని కారణాల వల్ల ఈసారి అయితే వెళ్ళలేకపోయాము. సో మీరు కూడా మీకు ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా సంక్రాంతి పండుగ మాత్రం మన ఊళ్ళలో చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సిటీస్లో డెఫినెట్గా మనం ఆ స్పెషల్ వైబ్ అయితే డెఫినెట్గా మిస్ అవుతాం అనమాట. బట్ చేసేది ఏమీ లేదు, మాకు ఈసారి కుదరలేదు, వెళ్ళలేదన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. సో వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ for watching.